హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగ్ లేచాము అరౌండ్ 3:26 అయింది. ఎందుకు ఇంత మార్నింగ్ లేచాము అనుకుంటున్నారా? చెప్తాను. ఇప్పుడు నేను రెడీ అయిపోయి పిల్లలను లేపుతున్నా. పిల్లలు పడుకున్నారు, బాగా నిద్రలో ఉన్నారు. చూడండి ఇంకా ఎంత చీకటి ఉందో బయట. సో మార్నింగ్ లేచి రెడీ అయిపోయి అరౌండ్ 3-4 ఓ క్లాక్కి మేము ఇంట్లో నుంచి బయలుదేరామన్నమాట. ఎందుకు అనుకుంటున్నారా? బిర్యానీ తినడానికి. మార్నింగ్ 4 ఓ క్లాక్ బిర్యానీ ఏంటా అనుకుంటున్నారా? బెంగళూరులో ఉండే వాళ్ళకైతే అందరికీ తెలిసే ఉంటుంది. హొస్కోటె బిర్యానీ ఇట్స్ ఫేమస్. మార్నింగ్ అరౌండ్ 4 ఓ క్లాక్, కొన్ని అయితే 2 ఓ క్లాక్, 3 ఓ క్లాక్కే ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇది వచ్చేసి మా ఇంటి నుంచి అరౌండ్ 11 కిలోమీటర్సే అనమాట. సో మార్నింగ్ కాబట్టి అంత టైం ఎక్కువేం చూపించలేదు. అరౌండ్ 15-20 మినిట్సే చూపిస్తుంది. బికాజ్ ట్రాఫిక్ లేదు కాబట్టి మార్నింగ్ 15-20 మినిట్స్ అరౌండ్ 4:30 to 5 ఓ క్లాక్ లోపు మేము అక్కడికి రీచ్ అయ్యామన్నమాట. మేము వెళ్ళింది వచ్చేసి రాజ్ దమ్ బిర్యానీ. యాక్చువల్గా అక్కడైతే మనీ దమ్ బిర్యానీ అని ఫేమస్, బట్ మేము వెళ్ళిన రోజు అది క్లోజ్ ఉండే. సో మేము రాజ్ దమ్ బిర్యానీకి వెళ్ళాము. ఇది మండే మాత్రం క్లోజ్ ఉంటుంది. ట్యూస్డే టు సాటర్డే వరకు డైలీ ఓపెన్ ఉంటుంది. సో ఇక్కడ మార్నింగ్ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అండ్ కబాబ్ ఇవి 3 ఉంటాయి. అరౌండ్ 4 ఓ క్లాక్కి వాళ్ళు ఓపెన్ చేస్తారనమాట. సో ఈ 3 అక్కడ అవైలబుల్లో ఉంటాయి. తర్వాత వాళ్ళు అరౌండ్ 11-12 ఓ క్లాక్ మీల్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీల్స్లో అయితే రాగి ముద్దే, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బోటీ, హెడ్, లెగ్ సూప్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వీళ్ళు బ్యాచెస్గా వండుతారంట. ఒక్క బ్యాచ్కి 120 kg వండుతారంట మటన్. సో అట్లా 3-4 బ్యాచెస్ వండుతారంట డైలీ. అరౌండ్ 700-800 kg ఓన్లీ మటన్ వీకెండ్లో అయితే వాళ్ళు వండుతారంట. 300 kg చికెన్. వాళ్ళు ఎట్లా అంటే ఒక బ్యాచ్ రెడీ అయ్యి అది హాఫ్ అయిపోతుంటే ఇంకొకటి స్టార్ట్ చేస్తారంట. అట్లా లాస్ట్ వరకు చూసుకొని వాళ్ళు ఎన్ని బ్యాచ్లు అనేది వండుతారంట. వీకెండ్లో అయితే నేను చెప్పినట్టు 700-800 kg మటన్ వండుతారంట. 1 to 1.5 hour ప్రిపరేషన్ టైం పడుతుందంట మటన్ బిర్యానీకి. వాళ్ళకి 45 minutes చికెన్ బిర్యానీ పడుతుందంట. చూసారా ఇక్కడ కార్ పార్కింగ్. మేమైతే అరౌండ్ 5కి రీచ్ అయినట్టున్నాము. ఇట్లా కట్టెల పొయ్యి మీద వండుతారు. అప్పటికే చేసి దించేశారు మేము వెళ్ళే లోపల. బెంగళూరులో ఉండి ఇంకా ట్రై చేయని వాళ్ళైతే కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఏది నచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మాకైతే మటన్ బిర్యానీ నచ్చింది. మేము చికెన్ బిర్యానీ ట్రై చేయలేదు. మా వాళ్ళు ఇంక ఇక్కడ ఫస్ట్ లోపలికి వెళ్ళి టోకెన్ తీసుకోవాలి. చూసారా అప్పటికే జనాలు అంతమంది ఉన్నారు. సో వీళ్ళు అక్కడ టోకెన్ తీసుకొని ఇక్కడ లైన్లో బయటకు వచ్చి లైన్లో నిల్చోవాలి. లోపల టోకెన్ ఇస్తారు, బయట లైన్లో నిల్చోవాలి. లైన్లో నిల్చొని మనం తీసుకోవాలి. మేమైతే ఇక్కడ 2 మటన్ బిర్యానీ తీసుకున్నాము. ఎందుకంటే మటన్ అనేదే ఫేమస్ అని విన్నాను నేను. సో అందుకని మేము 2 మటన్ బిర్యానీ తీసుకున్నాం అన్నమాట. మటన్ బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా బాగుండే. 280 రూపీస్ అనమాట 1 ప్లేట్ మటన్ బిర్యానీ. టేస్ట్ అయితే అరోమా కానీ ఇక్కడ బాస్మతి రైస్ కూడా వాళ్ళు యూస్ చేయరు, నార్మల్ రైస్తోనే వండుతారు. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుండే. పాపం మా బుడ్డిదైతే నిద్రలోనే ఉండే. లేచి అట్లే లేపి కార్లో తీసుకొని వచ్చాము. మా పండు అయితే లేచిండు. వాడు బిర్యానీ ఎనీ టైం అలర్ట్ ఉంటాడనమాట. సో వాడు టేస్ట్ చేసిండు, బాగుందమ్మా అన్నాడు. సో పీసెస్ కూడా క్వాంటిటీ పీసెస్ అయితే చాలా ఇచ్చారు ఒక్క బిర్యానీలో. ఒక 1-2 పీసెస్ అట్లా కాదు, మినిమం 5-6 పీసెస్ అయితే ఉన్నాయి. సఫిషియంట్, మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ 1 person. పెద్దవాళ్ళు అయితే మంచిగా ఒకటి తినొచ్చు, బాగా తినేవాళ్ళు కూడా. బట్ పీసెస్ కూడా చాలా ఉన్నాయి అండ్ బాగా కుక్ అయింది. టెండర్గా ఉంది పీసు, చాలా బాగా కుక్ అయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుండే. ఎక్కువ మసాలా అట్లా కాకుండా సింపుల్గా ఉంది. టేస్ట్ మాత్రం చాలా బాగుండే. ఇక్కడ టైం చూపిస్తున్నా అరౌండ్ 4:52 అయింది. మేము 5 కూడా కాదు, 5 లోపే రీచ్ అయ్యాము. కాకపోతే వీకెండ్స్లో 2 నుంచే స్టార్ట్ అంట. 2 ఆ టైంలో ఇంకా ఎక్కువ ఉంటారంట. మేము వెళ్ళే పాటికి కొంచెం ఓకే, జనాలు మినిమంగానే ఉండే. కార్ పార్కింగ్ కూడా దొరికింది. యాక్చువల్గా 2-3 ఆ టైంలో వెళ్తే కార్ పార్కింగ్ కూడా దొరకదంట, మొత్తం రోడ్డు మీద పెడతారంట. బట్ మేము వచ్చేది కొంచెం అరౌండ్ 5 అయింది కాబట్టి ఆ టైంకి కొంచెం పార్కింగ్ పర్వాలేదు, బాగానే ఉండే. కూర్చోడానికి సీటింగ్ కూడా, ఇక్కడ సీటింగ్ కూడా చూసారా చాలా ఉంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో.
If you like the video, please do watch, like, share and subscribe to my channel. Thank you for watching the Mr. P journey.